ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాగ్రఫీలో భాగంగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కి సంబంధించిన కీ పాయింట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఎస్ఐ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ను విడుదల చేస్తుంటుంది. సో మొదటిసారిగా 1987లో ఈ రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇది 18th ఎడిషన్. ఓకేనా, ఇది 18th ఎడిషన్ 23ది. ఇదే లేటెస్ట్ రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో దీనికి సంబంధించి ముఖ్యమైన కీ పాయింట్ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత, అటవీ మరియు వృక్ష విస్తీర్ణం ఎంత అని అడిగినట్లయితే 8,27,356 చదరపు కిలోమీటర్లు. 8,27,356 చదరపు కిలోమీటర్లు మన అటవీ విస్తీర్ణం ఉంది. అటవీ మరియు వృక్ష విస్తీర్ణం ఇది దేశ భౌగోళిక వైశాల్యంలో ఎంత శాతం ఉందంటే 25.17% ఉంది. 25.17% ఉంది. 2021 రిపోర్ట్తో పోల్చినప్పుడు కాస్త పెరగడం జరిగింది. ఓకేనా, సో ఇందులో మనకు అటవీ విస్తీర్ణం వచ్చేసి 8,27,000లో 7,15,000 మనకు అటవీ విస్తీర్ణం ఉంటే వృక్ష విస్తీర్ణం 1,12,000గా ఉంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ అటవీ విస్తీర్ణం వచ్చేసి 7,15,342 చదరపు కిలోమీటర్లు కాగా ఇది 2023 రిపోర్ట్ ప్రకారం. 2021 రిపోర్ట్ ప్రకారం 7,13,789 చదరపు కిలోమీటర్లుగా ఉండేది. ఓకేనా, ఇక శాతం వచ్చేసి మనకు లాస్ట్ టైం 2021లో 21.71గా ఉంటే ఈ 23కి వచ్చేసరికి 21.76గా మారింది. అంటే దాదాపుగా 0.05% అయితే పెరిగింది అటవీ విస్తీర్ణం. అదేవిధంగా చెట్ల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 1,12,014 చదరపు కిలోమీటర్లు ఉంటే 95,748 చదరపు కిలోమీటర్లు 2021 ప్రకారం ఉండేది. సో శాతం పరంగా 2.91% ఉండేది 21 ప్రకారం. అది మనకు 23 ప్రకారం చూసుకున్నట్లయితే 3.41%గా పెరిగింది. అంటే దాదాపుగా 0.5% ఏదైతే చెట్ల విస్తీర్ణం పెరిగింది. ఓకేనా, ఇక మొత్తంగా అటవీ మరియు వృక్ష విస్తీర్ణం 8,27,356 చదరపు కిలోమీటర్ కాగా ఇది 2023 ప్రకారం. 21 ప్రకారం 8,09,537గా ఉండేది. దాదాపుగా 0.55% అయితే పెరిగిందనమాట. 24.62% ఉండేది 21 ప్రకారం. 23 ప్రకారం 25.17% ఉంది. ఎంత శాతం టార్గెట్ అంటే అటవీ విస్తీర్ణం ఎంత పెంచాలంటే 33% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. సో దాదాపుగా మనకి ఇంకొక -8% అయితే మనకు తక్కువ ఉందన్నమాట. ఓకేనా, ఇక పొదలు వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే తగ్గాయి. 46,539 చదరపు కిలోమీటర్లు ఉండేవి 21 రిపోర్ట్ ప్రకారం. అది 43,622కి అయితే తగ్గడం జరిగింది. 1.42 నుంచి 1.33కి తగ్గాయి. ఇక అటవేతర భూమి చూసుకున్నట్లయితే 24,16,489 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది కూడా తగ్గింది. గతంలో 25,27,141 చదరపు కిలోమీటర్లు అయితే తాజాగా మనకు 24 లక్షలకి అయితే పడిపోయింది. సో 76.87% ఉంటే 73.5% పడిపోయింది. దాదాపుగా 2% పైగా అయితే ఈ అటవేతర భూమి పడిపోవడం జరిగింది. సో మొత్తంగా మనకు మన మొత్తం ఎంత 32,87,469 చదరపు కిలోమీటర్లు దేశ భౌగోళిక విస్తీర్ణం. 32,87,469 చదరపు కిలోమీటర్లు అన్నమాట. ఇందులో అటవీ విస్తీర్ణం ఎంత తాజా రిపోర్ట్ ప్రకారం 8,27,356 చదరపు కిలోమీటర్లు. శాతం పరంగా 25.17 అని గుర్తుపెట్టుకోండి. ఇక అటవీ మరియు వృక్ష విస్తీర్ణం అత్యధికంగా పెరుగుదల కనిపించిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ అనమాట. దాదాపుగా 684 చదరపు కిలోమీటర్ పెరిగింది ఛత్తీస్గఢ్లో. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 559 చదరపు కిలోమీటర్ పెరిగింది. సెకండ్ ప్లేస్లో ఒడిశా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది 559, ఇది కూడా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది 394 చదరపు కిలోమీటర్ పెరిగింది. ఈ 4 రాష్ట్రాలు మనకు చూసుకున్నట్లయితే టాప్ 4గా ఉన్నాయి అటవీ మరియు వృక్ష విస్తీర్ణం పెరుగుదల కనిపించిన రాష్ట్రాలు. ఇక అత్యధిక పెరుగుదల అటవీ విస్తీర్ణం, కేవలం అటవీ విస్తీర్ణం పెరుగుదల మాత్రం మిజోరంలో పెరిగింది. ఆ తర్వాత గుజరాత్లో పెరిగింది, ఒడిశాలో పెరిగింది. ఇక మనకు తగ్గుదల చూసుకున్నట్లయితే అటవీ విస్తీర్ణం మనకు తగ్గుదల కనిపించేసరికి అత్యధికంగా మధ్యప్రదేశ్లో తగ్గిపోయింది. 612 కిలోమీటర్లు తగ్గిపోయింది. ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందంటే మధ్యప్రదేశ్లో 612 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయింది. ఆ తర్వాత కర్ణాటకలో కూడా 459 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయింది. లడాఖ్లో 159 కిలోమీటర్లు తగ్గిపోయింది. సో మొత్తంగా మనకు అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు అడిగినట్లయితే, ఓకేనా, అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది 77,073 చదరపు కిలోమీటర్లు. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉంది 65,882 చదరపు కిలోమీటర్లు. మూడో స్థానంలో ఛత్తీస్గఢ్ ఉంది 55,812 చదరపు కిలోమీటర్లు. మొత్తంగా ఈ 3 రాష్ట్రాలు మనకు అగ్రస్థానంలో ఉన్నాయి అటవీ విస్తీర్ణం పరంగా. ఇంపార్టెంట్. ఇక మనకు శాతం పరంగా చూసుకున్నట్లయితే ఇవి విస్తీర్ణం పరంగా 3 మధ్యప్రదేశ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ మ్యాక్ అని గుర్తుపెట్టుకోండి.
ఇక విస్తీర్ణం శాతం పరంగా చూసుకున్నట్లయితే మనకు అత్యధికంగా అటవీ విస్తీర్ణ శాతం లక్షద్వీప్లో ఉంది 91.33%, 91.33% ఉంటే ఆ తర్వాత మనకు మిజోరం 85.34%, అండమాన్ నికోబార్ వచ్చేసి 81.62%గా థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఓకేనా. విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ మ్యాక్. అదేవిధంగా మనకు శాతం పరంగా లక్షద్వీప్, మిజోరం, అండమాన్ నికోబార్. ఓకేనా. LMA అని గుర్తుపెట్టుకోండి. ఇక మనకు అధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు వచ్చేసి అంటే దాదాపుగా మనకు 33% కంటే ఎక్కువ మనకు అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు 19 ఉన్నాయన్నమాట. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 19 అయితే 33% కంటే ఎక్కువ మనకు అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఇక మనకు 70% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 8. ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉంది. 70% కంటే అటవీ విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు 8. అవేంటంటే మిజోరం, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్. ఈ 8 రాష్ట్రాలు 70% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణంను కలిగి ఉన్నాయి. ఇక తెలంగాణకు వచ్చేసరికి చూసినట్లయితే మనకు అటవీ విస్తీర్ణం 21,179 చదరపు కిలోమీటర్గా ఉంది. 21,179 చదరపు కిలోమీటర్లుగా అటవీ విస్తీర్ణం పేర్కొనడం జరిగింది. ఓకేనా. శాతం పరంగా చూసుకున్నట్లయితే 18.89%గా చూపించారు. ఇది 2023 ప్రకారం. సో ఈ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ భౌగోళిక మనకు విస్తీర్ణం ఎంత అంటే 1,12,122 చదరపు కిలోమీటర్లు. 1,12,122 చదరపు కిలోమీటర్లు. అదే 2021 ప్రకారం 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక మనకు 2021 ప్రకారం చూసుకున్నట్లయితే 21,213గా ఉండేది. ఇది అటవీ విస్తీర్ణం అనేది తగ్గిపోయింది. దాదాపుగా 100 చదరపు కిలోమీటర్లు తెలంగాణలో తగ్గిపోవడం జరిగింది అటవీ విస్తీర్ణం అనేది. ఓకేనా. ఇది మనకు తెలంగాణకు సంబంధించిన కీ పాయింట్స్ అనమాట. ఇంకొక వీడియోలో తెలంగాణకు సంబంధించి డిస్టిక్ వైజ్ మనకు ఏ జిల్లాలో తగ్గుదల పెరుగుదల ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ మనకు అటవీ విస్తీర్ణం ఉంది అనే అంశాలైతే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇదే ప్రామాణికం అంటే లేటెస్ట్ రిపోర్ట్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. సో చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.